నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. జాహ్నవి జాడెక్కడ? ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ జాహ్నవి మిస్సింగ్ మిస్టరీగా మారింది. కాకినాడ జిల్లా తుని మండలంలోని సిహెచ్ అగ్రహారం ప్రాంతంలో పామాయిల్ తోటలో ఇద్దరు దంపతులు అక్కడ ఆ పామాయిల్ తోటలో కూలిగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి 2 సంవత్సరాల పాప, ఆ పాప పేరు జాహ్నవి. 4 రోజుల కింద ఆ పామాయిల్ తోటలో వాళ్ళు ఒక ఇంటి దగ్గర ఉంటున్నారు. తోటలో కూలిగా పనిచేస్తున్నారు. ఆ తోటల పక్కనే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిలోనే ఆ భార్య భర్తలు ఈ పాప ఉంటున్నారు. 4 రోజుల కింద సాయంత్రం సమయంలో నేను నాన్న దగ్గరికి వెళ్తా అని చెప్పేసి ఇంటి నుండి బయటికి వెళ్ళినటువంటి పాప ఆచూకీ ఇప్పటి కూడా లభ్యం కాలేదు. సుమారు 100 గంటలు కావస్తుంది. 100 గంటలు గడిచినప్పటికి కూడా పాప జాడ కానీ ఆచూకీ కానీ కనీసం లభించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు పోలీస్ అధికారులు కావచ్చు, అటవీ శాఖ రెస్క్యూ చేస్తూ ఉన్నారు. పాప కోసం వెతుకులాట ప్రారంభించారు. 200 మంది పోలీసులు, సుమారు 200 పోలీసులు ఒక 20 బృందాలుగా విడిపోయి ప్రస్తుతం పాప కోసం వెతుకులాట ప్రారంభించారు. నాన్న కోసం వెళ్ళింది, నేను నాన్న దగ్గరికి వెళ్తా అని చెప్పేసి ఇంటి నుండి వెళ్ళినటువంటి పాప మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. 100 గంటలు దాటిపోయింది. 4 రోజులు గడిచిపోయింది. పాప ఇందుకు ఎక్కడున్నట్టు? చుట్టూరా మొత్తం కూడా అటవీ ప్రాంతం. పామాయిల్ తోట ఏదైతే వాళ్ళు కూలిగా పనిచేస్తూ ఉన్నారో ఆ పామాయిల్ తోటలో అది అంతా కూడా 70 ఎకరాల తోట అక్కడ ఉంది. ఆ 70 ఎకరాల తోట దాటిన తర్వాత మొత్తం కూడా కొండ ప్రాంతం. మరి 70 ఎకరాల తోటను దాటుకుంటూ వెళ్ళి అక్కడ ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్సింగ్ దాటి పాప కొండ ప్రాంతంలోకి వెళ్ళిందా? ఆ కొండ ప్రాంతంలోకి వెళ్తే మొత్తం కూడా అక్కడ నక్కలు ఎక్కువ సంచరిస్తుంటాయట. మరి పాప పైన నక్కలు ఏమైనా దాడి చేశాయా అన్న కోణంలో కూడా ఆ విధంగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు, వెతుకులాట ప్రారంభించారు. ఇందులో పాప ఈ చిన్నారి జాహ్నవి ఇంటి నుండి బయటికి ఇంటి నుండి నాన్న దగ్గరికి వెళ్తా అని చెప్పేసి వెళ్ళినప్పటి టైంలో ఒక పెంపుడు కుక్క, వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉంది, పెంచుకుంటూ ఉన్నారు. ఆ పెంపుడు కుక్క కూడా పాపతో పాటు వెళ్ళింది. పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. ఇద్దరు కలిసి వెళ్ళారు. అయితే 4 రోజులు కావస్తుంది, పాప ఇంటికి తిరిగి రాలేదు. కానీ 3 రోజుల తర్వాత పాపతో పాటు వెళ్ళినటువంటి కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి కాసేపు అక్కడ ఉండి మరొకసారి అది అడవిలోకి పయనమే వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చింది 3 రోజుల తర్వాత. పాప ఇద్దరు కలిసి వెళ్ళిరు. పాపతో పాటు కుక్క కూడా వెళ్ళింది. పాప రాలేదు. కానీ 3 రోజుల తర్వాత కుక్క మాత్రం ఇంటికి వచ్చింది. వచ్చి కాసేపు కూడా అక్కడ లేకుండా మళ్ళీ అడవి బాట పట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆ కుక్క ప్రస్తుతం ఒక క్లూ లాగా మారింది. ఆ కుక్క ఎక్కడి నుండి వచ్చిందనే దానిపైన ఆరా తీస్తున్నారు. ఆ కుక్క వచ్చినటువంటి దారిలోనే ఇప్పుడు రెస్క్యూ సిబ్బంది అంతా కూడా వెతుకులాట ప్రారంభించింది. పాప ఇంటి నుండి నాన్న కోసం వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తున్న క్రమంలో ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు రిలీజ్ అయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాప వెళ్ళినటువంటి దృశ్యాలు. ఇదంతా కూడా అటవీ ప్రాంతం. అయితే డ్రోన్ సహాయంతో ప్రస్తుతం ఈ పాప, ఇది పామాయిల్ తోట, ఈ పామాయిల్ తోటలో పాప పరిగెడుతున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. నాన్న అంటూ పరిగెడుతూ ఉంది. అయితే నాన్న కోసం వెళ్ళినటువంటి పాప నాన్న దగ్గరికి వెళ్ళలేదు, తిరిగి మళ్ళీ ఇంటికి రాలేదు. మరి ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది పాప అనే దానిపైన ఈ దట్టమైన అడవి ప్రాంతం అంతా కూడా మీరు చూసుకోవచ్చు మరొకసారి. రైట్, అదిగో పాప, 2 సంవత్సరాల పాప నాన్న కోసం పరుగులు పెట్టింది. కానీ అటు నాన్న దగ్గరికి వెళ్ళలేదు, తిరిగి మళ్ళీ ఇంటికి రాకుండా. ఇంతకీ మరి జాహ్నవి ఎక్కడికి వెళ్ళింది పాప?
సుమారు 100 గంటలు కావస్తుంది. 4 రోజులు దాటిపోయింది. మామూలుగా పెద్ద వయసు ఉన్నవారు ఒక్కరోజు నీళ్లు తాగకుండా అన్నం తినకుండా ఉండడం అంటేనే చాలా కష్టం. అలాంటిది పాప 4-5 రోజులుగా 100 గంటలుగా నీళ్లు తాగకుండా అన్నం తినకుండా ఎక్కడ ఉంది పాప? ప్రస్తుతం అయితే పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది, ఒక మిస్టరీగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఈ పాప మిస్సింగ్ అనేది 200 మంది పోలీసులు గాలిస్తూ ఉన్నారు. పాప కోసం, ఆచూకీ కోసం వాళ్ళు వెతుకులాట ప్రారంభించారు. జాహ్నవి జాడెక్కడ, జాడలేని జాహ్నవి 4 రోజులు దాటిపోయింది. మరి పాపకి ఏమైంది? ఏదైతే ఇక్కడ పామాయిల్ తోట ఉందో ఆ పామాయిల్ తోట తర్వాత పిక్కల తోట అని చెప్పేసి ఒక తోట ఉంటుందట, అక్కడ వారు ఏమైనా కిడ్నాప్ చేశారా అనే దానిపైన కూడా ఆలోచిస్తున్నారు. కుటుంబంలో ఏమైనా కలహాలు ఉన్నాయా, కుటుంబానికి చెందిన వంటి వారు పగతో ఏమైనా చేశారా పాపనే అనే దానిపైన ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులను, ఆ చిన్నారి పేరెంట్స్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఆ పెంపుడు కుక్క ఏదైతే పాపతో పాటు వెళ్ళి 3 రోజులకు తిరిగి వచ్చింది, కుక్క మాత్రమే, పాప రాలేదు. ఇప్పుడు ఆ కుక్క క్లూతోనే ప్రస్తుతం పోలీసులకి ఒక వేట అనేది ప్రారంభించారు. పాపకి ఏమైంది మరి? అక్కడ 70 ఎకరాలు తోట దాటిన తర్వాత కొండ ప్రాంతం ఉంటుంది. ఆ కొండ ప్రాంతంలో నక్కలు ఎక్కువ సంచరిస్తూ ఉంటాయట. తర్వాత దట్టమైన అడవిలు ఉంటాయట. మరి ఇంతకీ పాప అది దాటి వెళ్ళే అవకాశం లేదంటూ అక్కడ స్థానిక ఎంఆర్ఓ చెప్తా ఉన్నాడు. ఇంత పెద్ద తోటలు దాటి అటు వెళ్ళేటువంటి అవకాశం లేదు పాప అని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తా ఉన్నాడు. మరి ఇంతకీ పాప ఏమైంది? ఎంత వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉండాలి. ఆ దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి పోలీసులకు వెతుకులాట ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో డ్రోన్ల సహాయంతో కూడా పాప ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అయినా కూడా జాహ్నవి దొరకలేదు. చిన్నారి మరి ఆకలితో నీరు తాగకుండా 4 రోజులుగా ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది? ఇంతకీ ఆ పాప ఎక్కడ భయపడుతూ ఎక్కడ కూర్చుంది? కిడ్నాప్ చేశారా పాపని అన్నది ఇప్పుడు కూడా ఇంకా తెలియలేదు. ప్రస్తుతం పాప మిస్సింగ్ అనేది చాలా మిస్టరీగా మారింది, పోలీసులకు ఒక సవాల్గా మారింది. అందరూ కూడా పాప క్షేమంగా రావాలి, పాపకు ఏమి కాకుండా క్షేమంగా మళ్ళొకసారి పేరెంట్స్ వద్దకు సురక్షితంగా చేరుకోవాలని చెప్పేసి చాలామంది కూడా వేడుకుంటున్నారు. సో చూడండి, పాపను చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత క్యూట్గా ఉందో. ఈ పాపనే నానా కోసం వెళ్తున్నా అని చెప్పేసి నానా అంటూ పరుగులు పెడుతూ ఆ తోట మార్గం గుండా వెళ్ళిన పాప మళ్ళీ తిరిగి రాలేదు. ఇంతకీ ఆ తోట దాటి కొండ ప్రాంతంలోకి వెళ్ళిందా, లేదా అటు దాటుతూ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిందా? ఇంతకీ పాప ఎక్కడుంది? పాప మరి మిస్సింగ్ అయి ఎక్కడైనా పోయి కూర్చుందా భయానికి, లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నది ఇంకా తెలియలేదు. సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ చిన్నారి జాహ్నవి కథ అంతా కూడా సుఖాంతం కావాలని మనం కూడా కోరుకుందాం. పాపకి చిన్న గాయం కూడా కాకుండా ఎలా వెళ్ళిందో అదే విధంగా తిరిగి రావాలి, మరొకసారి అమ్మ ఒడిలో కూర్చోవాలి, నాన్న దగ్గర ఆడుకోవాలని చెప్పేసి మనం కూడా వేడుకుందాం, కోరుకుందాం. సో కమ్ బ్యాక్ జాహ్నవి.